హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. పహల్గాం ఉగ్రదాడిలో ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు మే 7వ తేదీన మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. వైమానిక దాడులు సహాయంతో సైరన్ల వ్యవస్థ పనితీరును, పౌరులకు సివిల్ డిఫెన్స్ శిక్షణ, అత్యవసర సమయంలో ఎలా రక్షించుకోవాలో ప్రాథమిక అవగాహన, తక్షణ చర్యలు, కీలక స్థావరాలు పరిశ్రమలో కనిపించకుండా చేయడం వంటివి ఇందులో ఉంటాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు చేయడానికి చేసే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వేసింది. కేంద్ర హోంశాఖ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. భారత్ దాడులకు పాక్ ప్రతిదాడికి దిగితే అందుకు ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తున్నట్లు అర్థమైపోతుంది. భారత్ తనపై ఏ క్షణమైన ప్రతీకార దాడి చేయవచ్చని, తాము అణ్వాయుధాలను సిద్ధం చేస్తున్నామని పాకిస్తాన్ నాయకులు ఇండియన్ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే భారత్ మాత్రం పాకిస్తాన్ వ్యాఖ్యలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే త్రివిధ దళాలు చీఫ్ 2 సార్లు సమావేశమయ్యారు. ఇప్పటికే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. పాక్ భారత్ ఎల్ఓసీల వద్ద ఇప్పటికే 10 సార్లు పాక్ ఆర్మీ కాల్పుల ఒప్పంద విరమణను ఉల్లంఘించారు. పాక్ ఆర్మీ భారత్ ఆర్మీ మీదే కాల్పులు జరుపుతున్నారు. భారత్ ఆర్మీ కూడా గట్టిగానే ఎదురు కాల్పులు జరిపి తగు చర్యలకు సిద్ధమవుతున్నారు. 9, 10, 11 ఈ తేదీల్లో పాకిస్తాన్ మీద భారత్ దాడులు చేస్తుందా? పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పడానికి రెడీ అయిందని తెలుస్తోంది. పాకిస్తాన్పై ఏ విధంగా చర్యలు ఉండబోతున్నాయి అనేది ఉత్కంఠంగా మారింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో సాగుతున్న వరుస అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. అయితే 48 గంటల్లో మోదీ, దోవల్ రెండోసారి భేటీ కావడం. అయితే రేపు దేశవ్యాప్త మాక్ డ్రిల్ కి ముందు వీరిద్దరు సమావేశ ప్రాధాన్యత సంతరించుకోనుంది. అయితే మే 7వ తేదీ తర్వాత పాకిస్తాన్ పై ప్రతీకార దాడులు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్ ప్రజలు మాత్రం పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలని మాత్రం ప్రభుత్వాన్ని కోరుతున్నారు.